నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు మన గురువుగారు మనకిచ్చిన మహాభారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. అగస్త్యుల వారి ఆఖ్యానం చెప్తూ ఉన్నారు మన గురువుగారు. లోమశిల వారి ద్వారా మన యుధిష్ఠిరుడికి చెప్పిస్తూ ఉన్న నెపంగా అగస్త్యము అన్న తత్వము అంటే ఏమి అని విచారణ చేస్తూ ఉన్నారు. ముందు కథ చూద్దాము. మనము అవసరమైనప్పుడు ఆగి తత్వ విచారణ చేద్దాము. అప్పుడేం జరిగిందంటే అనగనగా మన అగస్త్యుల వారు ఉన్నారాయన సంగతి ఆయన చూసుకుంటూ ఉంటే, మన దేవతలందరూ వెళ్లి వృత్రాసురుడితో గొడవలు పెట్టుకున్నారు. ఎందుకంటే వృత్రాసురుడు కాలకేయుల్ని పెట్టుకొని వీళ్ళని ఏడిపించుకుని తింటూ ఉంటే లోకాలన్నింటినీ. వృత్రాసురుడిని ఏదో ఒకటి చేయాలి కాబట్టి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. బ్రహ్మదేవుడి సలహా ప్రకారం వెళ్లి దధీచుడి అస్థికలు పుచ్చుకుని వచ్చి దాంతో ఏదో వజ్రాయుధం తయారు చేసుకుని ఒక దెబ్బతో వృత్రుణ్ణి సంహారం చేశారు. ఈలోగా కాలకేయులు మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని ఫాలోవర్స్ అందరూ సముద్రంలోకి వెళ్లి దాక్కున్నారు. రాత్రిపూట బయటకొస్తారు. మిగిలిన వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నారు. దుంపనాశనం చేస్తూ ఉన్నారు. సంహరిస్తూ ఉన్నారు. వీళ్ళ ధాటికి తట్టుకోలేక మళ్ళీ దేవతలందరూ వెళ్లి సలహా అడిగితే, ఈసారి సలహా ఏమి అంటే, అగస్త్యుడిని అడిగితే మొత్తం నీళ్ళన్నీ మింగేస్తాడు. దాంతో మీరు నీళ్ళెండిపోతే చేపలు బయటపడ్డట్టు కాలకేయులు బయటపడతారు. అప్పుడు వాళ్ళను సంపొచ్చు అని సలహా చెప్తే, మన వాళ్ళు వెళ్ళి అగస్త్యుడిని అడిగారు. అగస్త్యుల వారు బయలుదేరి వస్తున్నారోహో! ఆయనతో పాటు మన దేవతలు, గంధర్వులు, మృగాలు, ఋషులు గొప్పగా వెంటే వచ్చారు ఆ సముద్రం దగ్గరికి. అప్పుడేం జరిగిందో చూద్దాం. లోమశిల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. సముద్రం సహ సమాసాద్య వారుణిః భగవాన్ ఋషిః ఉవాచ సహితాన్ దేవాన్ ఋషీంశ్చ ఏవ సమాగతాన్. మన వరుణుడి అపత్యము ఆ భగవంతుడు ఋషి అగస్త్యుల వారు సముద్రాన్ని చేరుకున్నారు. తన దగ్గరికి వెళ్ళి దేవతలతో సహా, ఋషులతో సహా ఇంక వాళ్ళతో గుమిగూడిన వాళ్ళతో ఈ విధంగా ఉవాచ అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఏషః లోకహితార్థం వై పిబామి వరుణాలయం భవద్భిః యత్ అనుష్ఠేయం తత్ శీఘ్రం సంవిధీయతాం. ఏషః ఇదిగో ఇదే మీ అందరి కోసం లోకహితార్థం నేను ఈ వరుణాలయాన్ని సముద్రాన్ని పిబామి వై పానం చేస్తూ ఉన్నానో, తాగుతూ ఉన్నానో, యత్ ఏదైతే భవద్భిః అనుష్ఠేయం మీరు చేయవలసి ఉన్నదో, మరి నేను నీళ్లు తాగుతూ ఉన్నానంటే మన దానవులు బయటపడుతూనే ఉంటారు. ఏమి చెయ్యాలో దాన్ని శీఘ్రం వెంటనే సంవిధీయత మీరు చేస్తూ ఉండండి. నేను నీళ్లు తాగుతుంటాను, వాళ్ళు బయటపడుతుంటారు, మీరు చంపుతూ ఉండండి అని. దానితో ఏతావతుక్త్వా వచనం మైత్రావారుణిః అచ్యుతః సముద్రం అపిబత్ క్రుద్ధః సర్వలోకస్య పశ్యతః. ఏతావత్ ఉక్త్వా ఇంత మాత్రమే చెప్పాడు. మరి నేను నీళ్లు తాగుతున్నాను, వాళ్ళు బయటపడతారు, మీరు చూసుకోండి అన్నాడు. మన మిత్రుడి అపత్యము, వరుణుడి అపత్యము, మన అచ్యుతము, చ్యుతమన్నది లేని తత్వము అగస్త్యము, మన అగస్త్యుల వారు సర్వలోకమంతా పశ్యతః చూస్తూ ఉండగా గొప్ప క్రోధంతో సముద్రాన్ని అపిబత్ తాగేశాడు. సముద్రాన్ని తాగేశాడు అన్నప్పుడు ఏంటో మీరు ఆలోచన చేయండి. చేస్తూ ఉన్న తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకుండానే కథను పట్టుకుంటూ ఉండాలి. పీయమానం సముద్రంతో దృష్ట్వా దేవాః సవాసవాః విస్మయం పరమం జగ్ముః స్తుతిభిః చాపి అపూజయన్. మన దేవతలందరూ కూడా వాసవుడితో సహా ఆ సముద్రం ఆ విధంగా పానము చేయబడుతూ ఉండగా దృష్ట్వా చూసి పరమ విస్మయాన్ని పొందారు. అట్లానే మన అగస్త్యుణ్ణి గొప్ప స్తుతులతో పూజిస్తూ ఉన్నారు కూడా. గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఈలోగా తే వజ్రబాణాః త్రిదశైః దానవాః భీమనిస్వనాః చక్రుః సుతుములం యుద్ధం ముహూర్తం ఇవ భారత. ఓ భారత, ఈయన నీళ్లు తాగేస్తూ ఉంటే దానవులందరూ బయటపడుతున్నారు కదా, వాళ్ళు భయంకరంగా అరుస్తూ
దేవతలతో యుద్ధానికొచ్చేశారు. దేవతలు గూడా వాళ్ళని రెడీగా ఉన్నారు గాబట్టి, స్టెన్ గన్స్ అవన్నీ బెట్టి కాల్చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ సుత్తుములం పెద్ద రణగొణ ధ్వనులతో యుద్ధము కొంతకాలము చేసుకున్నారు. వాళ్ళు, వీళ్ళు యుద్ధం జేశారు హోరాహోరీగా. నేను స్టెన్ గన్స్ అవన్నీ అనగానే, అవప్పుడు ఉన్నాయా అని మీరు ఆలోచన చేయవలసిన పని లేదు. మనకు శాస్త్రాల్లోనే ఉపనిషత్తుల్లో గూడా భుషుండి అని రాస్తారు. ఎప్పుడైనా మీరు ఆ పదమొస్తే చూసుకోండి. భుషుండి అంటే గన్ అనర్థం. నేను నవ్వుకుంటూ అన్నాను. కానీ వాళ్ళు సర్వ ప్రహరణాయుధాలతో వెళ్ళిపోయుండొచ్చు మన దేవతలు. అందులో భుషుండి గూడా ఉండిండొచ్చు. ఏ ఆయుధాలో గాని ఇంతకి మొత్తానికి యుద్ధం అయితే జరిగింది. మొత్తం వీళ్ళు చనిపోతూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ते पूर्वं तपसा दग्धाः मुनिभिः भावितात्मभिः यतमानाः परं శక్త్యా త్రిదశైః వినిషూదితాః. తే వాళ్ళందరూ మన దానవులందరూ గూడా ఇప్పుడు కొత్తగా చస్తున్నారని గాదు. పూర్వమేవ ఇంతకు ముందే ఎప్పుడో భావితాత్మలైన ఆత్మభావన చేస్తూ ఉన్న మునులెవరున్నారో వాళ్ళ చేత వాళ్ళ తపస్సుల వల్ల దగ్ధాహ ఎప్పుడో దహించుకుని పోయారు. మునుల యొక్క తపస్సులకు మన దానవులు ఎప్పుడో దహించుకుని పోయారు. ఇప్పుడు కేవలము మన దేవతలు వాళ్ళను చంపుతూ ఉన్నట్టుగా ఉన్నది. మన భగవద్గీతలో భీష్మాదులందరూ ఎప్పుడో నా చేతిలో కాలస్వరూపమైన నా చేతిలో మరణించారు అర్జున. నువ్వు నిమిత్త మాత్రంగా ఇప్పుడు వాళ్ళను సంహరించు అని చెప్పినట్ట. మునుల తపస్సులకి దానవులు ఎప్పుడో నశించారు. ఎప్పుడో కాలిపోయారు. అటువంటి వాళ్ళను నిమిత్తప్రాయంగా ఇప్పుడు మన దేవతలు సంహారం చేస్తూ ఉన్నారు. యతమానాహ పరంశక్య వాళ్ళు పాపము పరమ ప్రయత్నమంతా చేశారు. ఎట్లో ఒకట్లా బ్రతికుండడం కోసము. కానీ త్రిదశుల చేతిలో వాళ్ళందరూ నిషూదనమైపోయారు. హతశేషాః తతః కేచిత్ కాలేయాః మనుజోత్తమా విదార్య వసుధాం దేవీం పాతాళతలమాశ్రితాః. ఓ మనుజోత్తమా, ఓ యుధిష్ఠిరా, తతః ఇంకా హతశేషాః చావగా బతికిన వాళ్ళు కేచిత్ కొంతమంది కాలేయులు వసుధను భూదేవిని విదార్య చీల్చుకుని పాతాళ తలంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలోని నీళ్ళన్నీ ఎండగట్టేసరికి, ఈయన తాగేసేసరికి సముద్రంలో దాక్కోడానికి అవకాశం లేక దేవతలు మీద బడి సంహారం చేస్తూ ఉంటే, వాళ్ళు ఆ సముద్రపు భూమి ఏదున్నదో మన ఓషన్ బెడ్, సీ బెడ్ దాన్ని చీల్చుకుని ఇంక అందులో నుంచి కూడా లోపలికి వెళ్ళిపోయారు. నిహతాన్ దానవాన్ దృష్ట్వా త్రిదశాః మునిపుంగవం తుష్టువుః వివిధైః వాక్యైః ఇదం చ ఏవ అబ్రువన్ వచః. ఈ విధంగా దానవులందరూ మరణించారు. చాలా భాగము. ఎవరో కొందరు బతికి బయటపడ్డ వాళ్ళు పారిపోయారు. అది దృష్ట్వా చూసి మన త్రిదశులు, మన మునిపుంగవుడు, మన అగస్త్యుల వారు ఆయనను వివిధమైన వాక్యాలతో ఈ విధంగా తుష్టువుహు స్తుతి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆయనతో అంటూ ఉన్నారు. త్వత్ప్రసాదాత్ మహాభాగా లోకైః ప్రాప్తం మహత్సుఖం త్వత్తేజసా చ నిహతాః కాలేయాః క్రూర విక్రమాః పూరయస్వ మహాబాహో సముద్రం లోకభావన యత్త్వయా సలిలం పీతం తత్ అస్మిన్ పునరుత్సృజ. ఓ మహాభాగా, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల లోకాలన్నింటికీ మళ్ళీ గొప్ప సుఖము సంప్రాప్తించింది. నీ తేజస్సుతో కాలేయులందరూ, ఆ క్రూరమైన పరాక్రమం కలిగిన వాళ్ళందరూ నిహతాహ మరణించారు. ఓ మహాబాహో, జరగవలసిన మహత్కార్యం పూర్తయింది కాబట్టి ఆ నీళ్లను కొంచెం నువ్వు తాగుతావా? ఆ నీళ్లలో నుంచి చేపలు బయటపడ్డట్టు వీళ్ళు బయటపడితే మేము చంపుతాము అన్నాము. నువ్వు వచ్చావు, నీళ్లు తాగేసావు, వాళ్ళు బయటపడ్డారు, మేము చంపాము, ఆ పని అయిపోయింది కాబట్టి ఓ లోక భావన, ఇంక లోకం గురించి భావన చెయ్యి, ఆలోచన చెయ్యి. మరి నీళ్లు లేకపోతే, సముద్రం లేకపోతే లోకాలకి ఎట్లా? అందుకని సముద్రాన్ని మళ్ళీ నువ్వు పూరయస్వ నింపో. ఏ సముద్రంలోని నీళ్ళైతే సలిలము త్వయా నీ చేత పీతం
పానం చేయబడ్డదో, నువ్వు ఏ నీళ్ళైతే తాగేసావో ఆ నీళ్ళను అస్మిన్ మళ్ళీ ఇందులోకే ఈ వాటర్ బెడ్ ఏదో ఉన్నదో మన సముద్రము, అందులోకి పునః తిరిగి ఉత్సృజ వదులో. మళ్ళీ ఆ నీళ్ళని అందులోకి వదులో అని వాళ్ళు చెప్పారు. ఏవముక్తః ప్రత్యువాచ భగవాన్ మునిపుంగవః నో, నాట్ పాసిబుల్. నో థాంక్ యూ అని చెప్పాడు. ఈయనతోటి ఈ ప్రాబ్లమ్. ఈయనని ఎప్పుడు మనం ఎవరైనా హెల్ప్ అడగడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ఎంతటి ఘనకార్యాలైనా చేయొచ్చు కానీ, వాళ్ళు పని చేసేసిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి లిటిగేషన్స్ పెట్టేవాళ్ళైతే మనం జాగ్రత్త పడాలి. మనవాడు పాపం ఇల్వలుడు. వాతాపిని భోజనంగా బెట్టి మళ్ళీ వెనక్కి పిలిస్తే ఈయన చనిపోతాడని ఏంటో ప్లానింగ్ అంతా చేసుకున్నాడు. ఏమైంది? ఈయన కడుపులోకి ఏదైనా వెళ్తే ఇంక బయటకొచ్చేది లేదు. మరి వీళ్ళు సరిగ్గా చూసుకోలేదో, వాతాపి ఇల్వలుడి కథ వీళ్ళకి తెలియదో ఏంటో, అమాయకంగా పాపం వీళ్ళు వెర్రి గొర్రెల్లాగా పోయి ఆయన్నడిగితే ఆయన మింగేసాడు. ఇప్పుడెందుకిస్తాడాయన? ఇవ్వడు అంతే. ఆయన పద్ధతది. లోపలికెళ్ళిపోతే అయిపాయే అక్కడికి. లయమైపోవడమే. మన భగవంతుడు మునిపుంగవుడు అగస్త్యుల వారు ఏవమి ఉక్తః ఈ విధంగా వాళ్ళ చేత చెప్పబడ్డవాడై ప్రత్యువాచ జవాబు చెప్పాడు. ఏం జవాబు? ఏమి లేదు. ఇంక రాదంతే, లోపలికెళ్ళింది బయటికి రాదని చెప్పాడాయన. ఆయన అది చెప్పేది. కాబట్టి జీర్ణం పో అన్నాడాయన. జీర్ణం వాతాపిలాగానే ఈ నీళ్లు గూడా జీర్ణం. తత్హి మయా తోయం ఇంక పో. మీరు చేయగలిగింది ఏమీ లేదు. నా నుంచి మళ్ళీ వచ్చేది లేదు. ఉపాయః అన్యః ప్రచింత్యతాం అన్నాడు. ఆ నీళ్లు మొత్తం అంతా జీర్ణమైపోయా. ఇంకెక్కడి నుంచి వస్తుంది మయ నా చేత తోయం మొత్తం. నేను తాగిన నీళ్ళు మొత్తం మీరు ముందు అడిగారా? మరి నువ్వు ఎందుకు అట్లా చెప్పలేదు మాకు? ఒకవేళ నేను తాగేసానంటే మాత్రం మళ్ళీ బయటికి రావు. ఇంక జాగ్రత్త అని ముందు నువ్వు చెప్పాలి గదా! అంటే మీరు అడిగారా? రిస్క్ అనాలిసిస్ చేసారా? మొత్తం ప్రాజెక్ట్ ప్లానింగ్ అంతా చివరిదాకా జేసుకున్నారా? ఏదో ఒక సలహా కనపడగానే ఎగురుకుంటూ వచ్చేస్తారా? నీళ్లు తాగండి అని చెప్పిన తర్వాత, ఎందుకైనా మంచిది అని, మా పనయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లు వదలవలసి వస్తుందండి అని నువ్వేమైనా చెప్పావా నాకు? తాగన్నావు, తాగాను అంతే అయిపోయింది. కాబట్టి ఇంకంతే. ఇక్కడి నుంచి వచ్చేదేమీ లేదు. వేరే అన్య ఉపాయం ఏదైనా ఉంటే, దాన్ని బాగా ఆలోచించుకొని ఇంకెళ్ళండి అని జెప్పారాయన. ఏతత్ శ్రుత్వా అసలు ఈయన దగ్గరికి వెళ్ళాలి. అసలు ఇంక అక్కడికి ఇక్కడికి గాదు. నేను వెళ్తే అగస్త్యుడి దగ్గరికెళ్లి కూర్చుంటాను. ఈ మొత్తము సముద్రమంతా ఉన్నది నా అజ్ఞానపూరితమైన కోరికలు మొత్తము దానవాలన్నీ పోయి అందులో దాక్కున్నాయి. మహామాయ, మహామోహనమైన ఈ అజ్ఞానపు చీకట్లు మొత్తం సముద్రంలాగా సంసారమంతా నిండి ఉన్నది. దీన్ని కొంచెం తాగుతావా అని అడుగుతాను. ఇంక మళ్ళీ నువ్వు కొంచెం తాగుతావా? మళ్ళీ తర్వాత మొత్తం వదులుతావా? నువ్వు దానవుల్ని మాత్రం వదిలిపెట్టు, నేను చంపుకుంటాను. ఆ తర్వాత అందులో నుంచి చేపలు గీపలుంటాయి అవన్నీ మళ్ళీ వాటికేం గాకుండా చూడు. ఇవన్నీ ఇన్ని కండిషన్స్ పెట్టను. అగస్త్యుడి దగ్గరికెళ్లి డైరెక్ట్‌గా చేపలు లేవు, దానవులు లేవు, మొసళ్ళు లేవు, తిమింగలాలు లేవు, ముత్యాలు లేవు, పగడాలు లేవు. అవి ఇవన్నీ ఏవీ లేవు. మొత్తాన్ని మింగేయి నా కోసం నువ్వు మళ్ళీ జీర్ణం జేసుకో. మళ్ళీ అడిగితే గూడా బయటికి రాకుండా. నేనడగను. అడిగినా వచ్చేది లేదు. ఆ రకంగా చెయ్యి నువ్వు అని చెప్తాను. అది నా ప్లాన్. ఆ పని జేస్తాను. ఏతత్ శ్రుత్వా తు వచనం మహర్షేః భావితాత్మనః విస్మితాః చ విషణ్ణాః చ బభూవుః సహితాః సురాः. పాపం మన దేవతలు నా వంటి వాళ్ళు గాదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు విషణ్ణులయ్యారు. చాలా టెన్షన్ పడ్డారు. ముఖాలు వేలాడేశారు. ఏతత్ శ్రుత్వా ఇది వింటూనే మళ్ళీ మన మహర్షి, మన భావితాత్ముడు ఆయన మాట వినగానే వాళ్ళకి ఎంత ఆశ్చర్యము, దుఃఖము, బాధ అన్నీ పట్టుకున్నాయి. ఆ రకంగా సైతాహ అందరూ ఒక్కసారి ముఖాలు వేలాడేశారు. అయ్యో! అన్నారు. ఇంకా అయ్యో లేదు, కుయ్యో లేదు. అసలు ఇంత మంచి పని జరిగితే ఆనందించక ఏంటి గోల? ప్రజాః సర్వాః మహారాజా విప్రజగ్ముః యథా ఆగతం పూరణార్థం సముద్రస్య మంత్రయిత్వా పునః పునః. ఓ మహారాజా వింటూ ఉన్నావా? మన ప్రజలందరూ కలిసి
మన సముద్రం యొక్క పూరణార్థం మళ్ళీ సముద్రంలోకి నీళ్ళెట్లా నింపుకుందాము అన్న విషయం గురించి మాటి మాటికి ఇంక వేరే ఆలోచన ఏదైనా జేసుకోండి ఇంకెళ్ళండంటే, చాలా ఆలోచనలు జేశారు గానీ, సముద్రాన్ని నింపేన్ని నీళ్ళన్నీ ఎవరు తెచ్చివ్వగలరో వీళ్ళకి తెలియలేదు పాపం. దాంతో అట్లానే యథాగతం ఎట్లా వచ్చారో అట్లానే విప్రజగ్ముహు ఎక్కడి వాళ్ళు అక్కడ మళ్ళా బయలుదేరిపోయారు. లోమస్‌ల వారు మనకది జెప్తున్నారు. తాన్ ఉవాచ సమేతాంతో బ్రహ్మ లోకపితామహః గచ్చధ్వం విబుధాః సర్వే యథా కామం యథా ఈప్సితం మహతా కాలయోగేన ప్రకృతిం యాస్యతే ఆర్ణవః జ్ఞాతీన్వై కారణం కృత్వా మహారాజ్ఞః భగీరథాత్. తాన్ వాళ్ళను సమేతాన్ మొత్తం అందరూ గుంపుగా బయలుదేరి బ్రహ్మదేవుడి దగ్గరికి, లోకాలన్నింటికి పితామహుడు అక్కడికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్లి గొల్లుమన్నారు. ముందు వెనకాల చూసుకోకుండా ఆయన దగ్గరికెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగుతావా అంటే, మొత్తం తాగేసాడు ఆయన ఇంక వదలట్లేదు అని వాళ్ళు చెప్తే, ఇంకేదైనా ఉపాయం ఆలోచించుకోండి అంటే, మేమందరం మా తలలన్నీ దగ్గర పెట్టి, ఉన్న మొత్తం ఒక్క బ్రెయిన్ సెల్ తోటి చాలా సుదీర్ఘంగా ఎంత కాలం ఆలోచించినా మాకేమీ ఆలోచన రాలేదు. ఒక్క ఐడియా రాలేదు మాకు. నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అని అడిగితే, ఆయన ఓ విబుధాః దేవతలారా! సర్వే మీరందరూ గచ్చధ్వం ఇంక వెళ్ళండి. నాకర్థమైంది విషయము. యథాకామం మీకిష్టం వచ్చినట్టు, యథా ఈప్సితం మీకు నచ్చినట్టు. ఇప్పటికైతే మీరు వెళ్ళండి. ఇప్పటికి జరిగేదేం లేదు. అయితే చాలా కాలానికి మళ్ళీ ఆర్ణవము దాని ప్రకృతిని, దాని స్థితిని యాస్యతే పొందుతుంది. అది మళ్ళీ కృతమవుతుంది. మళ్ళీ కల్పించబడుతుందిలే. మన మహారాజు భగీరథుడుంటాడు. ఆయన నుంచి జ్ఞాతుల కోసము, జ్ఞాతుల కారణానికి మళ్ళీ సముద్రము వస్తుందిలే మీరు వెళ్ళండి అని మన బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్పారు అని మన లోమసుల వారు అనగానే, మన యుధిష్ఠిరుడు లోమసుల వారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. గురువుగారండి, కథం వై జ్ఞాతయః బ్రహ్మన్ కారణం చ అత్ర కిం మునే కథం సముద్రః పూర్ణః చ భగీరథ పరిశ్రమాత్ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన కథ్యమానం త్వయా విప్ర రాజ్ఞాం చరితం ఉత్తమం. ఓ బ్రహ్మన్ గురువుగారండి, కథం జ్ఞాతయః జ్ఞాతులకు ఏ విధంగా ఉపకారం చేయడం కోసము, కిం కారణం ఏ కారణానికి మన ముని కథం ఏ విధంగా భగీరథుడి పరిశ్రమ వల్ల, ప్రయత్నం వల్ల సముద్రము పూర్ణమైంది. ఏ జ్ఞాతుల కోసము ఏ భగీరథుడు, ఏ భగీరథ ప్రయత్నం చేసి భగీరథ పరిశ్రమాత్ భగీరథ ప్రయత్నం అంతా చేసి ఏ కారణానికి ఏ విధంగా సముద్రాన్ని మళ్ళీ పూరించాడు. దీన్ని ఓ మునే, ఓ లోమసుల వారు బ్రహ్మన్ గురువుగారు చెప్తారా? ఏతత్ ఇది అహం నేను శ్రోతుం మామూలుగా శ్రోతం వినడం కాదు. విస్తారంగా శ్రోతం వినడానికి ఇచ్చామి కోరుకుంటున్నాను ఓ తపోధన. త్వయా కథ్యమానం మీరు చెప్తూ ఉండగా ఆ రాజు యొక్క ఉత్తమ చరిత్రను తెలుసుకోవాలనుకుంటున్నాను. అగస్త్యుల వారు అరిగించేసుకున్న సముద్రంలోని నీళ్లను మళ్ళీ ఈయనెట్లా ఏ ప్రయత్నంతోటి సాధించాడు ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా అని యుధిష్ఠిరుడు అడిగాడు. ఏవముక్తః తు విప్రేంద్రః ధర్మరాజ్ఞా మహాత్మనా కథయామాస మాహాత్మ్యం సగరస్య మహాత్మనః. వైశంపాయనులు మనకేం చెప్తున్నారంటే, ఆ మహాత్ముడైన ధర్మరాజు చేత మన విప్రేంద్రుడు లోమసుల వారు ఈ విధంగా అడగబడ్డవాడై, ఆ మహాత్ముడు సగరుడు ఆయన యొక్క మహాత్మ్యాన్ని కథయామాస చెప్తూ ఉన్నారు. కథలాగా చెప్తూ ఉన్నారు అంటే తత్వం ఒకటి ఉంటుంది, మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాసుల వారికి ఇష్టము ఈ విధంగా ఉపనిషత్తులు చెప్పినట్టు పరోక్షంగా చెప్తూ ఉంటారు కథలో పెట్టి విషయాన్ని. కాబట్టి కథగా చెప్తూ ఉన్నారు. లోమసుల వారు ధర్మరాజుకి ఏం చెప్తున్నారంటే ఈ కథను, ఇక్ష్వాకూణాంకులే జాతః సగరః నామ పార్థివః
రూపసత్వ బలోపేతః సహ చ అపుత్రః ప్రతాపవాన్. అనగనగా ఇక్ష్వాకుకులం ఎప్పుడు చూసినా ఇక్ష్వాకు కులం ఒకటుంటది. మనకు 2 ముఖ్యమైన కులాలుంటాయి. ఒకటి ఇక్ష్వాకు కులము, ఒక కురుకులము. ఇంక మూడోదోటి విచిత్రమైన రాజ్యం ఉంటుంది. దాని పేరు విదర్భ. విదర్భ రాజ్యం ఒకటుంటుంది. ఇక్ష్వాకు కులం ఒకటుంటుంది. కురుకులం ఒకటుంటది. విచిత్రంగా మనకు మొత్తం అంతా కథ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా సరే. సరే ఇంతకీ ఇక్ష్వాకుల కులంలో జాతః పుట్టినవాడు సగరుడు అన్న పేరున్న పార్థివుడు ఒకాయన ఉన్నాడు. గొప్ప రూపము, గొప్ప సత్వము, గొప్ప బలము వీటన్నింటితో ఉపేతము కూడి ఉన్నాడు. ఆయన పాపం ఎప్పుడు ఇదొక పెద్ద ప్రాబ్లమ్. మనకి ప్రతివాడు అపుత్రుడై ఉంటాడు. పుత్రులు లేకుండా ఉంటారు. గొప్ప ప్రతాపవంతుడు పాపం. సహ హైహయాన్ సముత్సాద్య తాళజంఘాంశ్చ భారత వసే చ కృత్వా రాజ్ఞః అన్యాన్ స్వరాజ్యం అన్వశాసత. సహ మనవాడు మన సగరుడు హైహయులన్న వాళ్ళను, తాళజంగులన్న వాళ్ళను ఇట్లాంటి రకరకాల రాజులందరినీ కూడా ఉత్సాదనం చేసి, నశింపచేసి, ఆ రాజ్యాలన్నింటినీ గూడా తన వశంలో బెట్టుకుని, మన రాజుగారు ఆ రాజ్యాన్ని మొత్తం అంతా గొప్పగా అనుశాసనం చేస్తూ ఉన్నాడు. తస్య భార్యే తు అభవతాం రూపయవ్వన దర్పితే వైదర్భి కోర్స్. భార్యలందరూ వైదర్భులే అయి ఉంటారు. భర్తలందరూ ఇక్ష్వాకులో, కౌరవులో అయి ఉంటారేంటో మరి విచిత్రం. సరే ఇంతకీ భార్యలు మాత్రం గ్యారంటీగా వైదర్భి. ఓ భరత శ్రేష్ఠ శైబ్యా చ భరతర్షభ. ఆయనకు 2 భార్యలున్నారు. గొప్ప రూపంతో, గొప్ప యవ్వనంతో, గొప్ప దర్పంతో ఉన్నారు. ఒకామె వైదర్భి, ఒకామె శైబ్య. విదర్భ నుంచి వచ్చిన వాళ్ళు వైదర్భులు. శిబి నుంచి వచ్చిన వాళ్ళు శైబ్యులు. సహ పుత్రకామః అంటే వైదర్భి అని ఒకటే చెప్పావు. ఇక్కడ శిబి గూడా ఉంది గదా! అంటే ఉంటుంది. అక్కడక్కడ గాంధార్ దేశం నుంచి వచ్చిన గాంధారులు, అక్కడక్కడ మద్ర దేశం నుంచి వచ్చిన మాద్రి, అక్కడక్కడ కుంతి నగరం నుంచి వచ్చిన కుంతి అట్లాంటి వాళ్ళు ఉంటారు. దానిదేముంది. కానీ ఎక్కువగా ఏ పేర్లున్నాయని ఐడెంటిఫై చేసి ఆలోచన చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే తత్వాన్ని విచారణ చేస్తూ ఉన్నప్పుడు చాలా పేర్లు చెప్తే అందులో ప్రధానంగా ఏదున్నదో దాన్ని పట్టుకుంటాను నేను. దాన్ని ఎక్కువగా లోతుగా విచారణ చేస్తాను. సరే ఇంతకాయనకి 2 భార్యలున్నారు. పుత్రులు లేరు. సహ పుత్రకామః నృపతిః తతాప సుమహత్తపః ఏంటో మళ్ళీ. పత్నీభ్యాం సహ రాజేంద్ర కైలాసం గిరిమాశ్రితః. ఓ రాజేంద్ర యుధిష్ఠిర సహ మనవాడు పుత్రకాముడు. పుత్రులు గావాలి. కాబట్టి మన నృపతి మన రాజుగారు కైలాసగిరిని ఆశ్రయించి పత్నులతో సహా కలిసి సుమహత్ తపస్సు గొప్ప తపస్సును తపించాడు తతాప. సహ తప్యమానః సుమహత్ తపః యోగ సమన్వితః ఆససాద మహాత్మానం త్ర్యక్షం త్రిపురమర్దనం. ఆ విధంగా తపిస్తూ ఉన్నవాడు గొప్ప తపస్సును తపిస్తూ ఉంటే యోగంతో కూడి కైలాసంలో ఆయన తపస్సు చేస్తున్నాడు కాబట్టి త్ర్యక్షుడు, త్రియంబకుడు, త్రిపురమర్దనం చేసినవాడు, త్రిపురాంతకుడు, మహాత్ముడు మన మహాత్ముడి దగ్గరికి ఆససాద వచ్చాడు. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని తపస్సు చేస్తుంటే బయటకొచ్చి ఏమయ్యా ఏంటి కదా అని అడిగాడు. సహ తం దృష్ట్వా ఏవ వరదం పత్నీభ్యాం సహితః నృపః ప్రణిపత్య మహాబాహుః పుత్రార్థం సమయాచత. మన రాజుగారు సగరుడు, మన మహాబాహువు, మన నృపుడు ఆ విధంగా ఎదురై వచ్చిన వరదుణ్ణి, వరాలిచ్చేవాడిని దృష్ట్వా ఏవా చూస్తూనే తన భార్యలతో పాటు లేచి నిలబడ్డాడు. ప్రణిపాతం చేశాడు. పుత్రార్థం సమయాచత నాకు పుత్రులు కావాలి అని కోరుకున్నాడు. తం ప్రీతిమాన్ హరః ప్రాహ సభార్యం నృపసత్తమం యస్మిన్ వృతః ముహూర్తేహం త్వయా ఇహ నృపతే వరం షష్ఠిః పుత్రసహస్రాణి శూరాः సమరదర్పితాः ఏకస్యాం సంభవిష్యంతి పత్న్యాం తవ నరోత్తమ ఏకః వంశధరః శూరः ఏకస్యాం సంభవిష్యతి
అని ఆయన వరమిచ్చారు మన వరదుల వారు. మన నృపతి సత్తముడు భార్యలతో సహా కలిసి నమస్కరించి కోరిక కోరితే, ప్రీతితో మన హరుడు ఈ విధంగా ఆయనతో అన్నాడు. మన త్రయంబకుడు హరుడు ఆయనతో ఏమన్నాడంటే, అన్నదెవరో చూసుకోండి. ఈ పుత్రుణ్ణి ప్రసాదిస్తున్నవాడు ఎవడో చూసుకోండి. త్రిపురాలను మర్దనం చేసేవాడు త్రయంబకుడు, శ్రేక్షుడు, హరుడు, వరమిస్తున్నది హరుడు, త్రిపురాంతకుడు. అది మర్చిపోరాదు. ఆయనేమన్నారంటే, యస్మిన్ ముహూర్తే, ఏ ముహూర్తంలోనైతే నువ్వు ఈ వరాన్ని వరించావో ఓ నృపతి, నువ్వు అడిగిన ముహూర్తం అట్లా ఉన్నది. కాబట్టి నేను నీకు తప్పకుండా ఆ వరాన్ని ఇస్తాను. నీకు ఒక 60,000 మంది శూరులైన యుద్ధంలో దర్పంతో ఉన్న పుత్రులు ఒక భార్యకు కలుగుతారు. అట్లానే నీ వంశాన్ని నిలబెట్టే ఒక్క శూరుడు ఇంకొక భార్యకు కలుగుతాడు. ఒక భార్యకు 60,000 మంది శూరులు కలుగుతారు. ఒక భార్యకు ఒక శూరుడు కలుగుతాడు అని చెప్పి మన రుద్రుల వారు తత్రైవ అక్కడే అంతర్ధానమైపోయారు. సహచాపి సగరః రాజా జగామస్వం నివేశనం పత్నీభ్యాం సహితః తాత సహ అతిహృష్టమనాః తదా. మన సగరుడు, మన రాజుగారు అతిహృష్ట మనస్సుతో, బాగా సంతోషిస్తూ ఉన్న మనసుతో ఉన్నవాడై భార్యలతో కలిసి తిరిగి మళ్ళీ తన అంతఃపురానికి, తన రాజ్యంలో తన అంతఃపురానికి జగామ వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఆయన ఒక కోరికతో వెళ్ళాడు, తప్పించాడు. ఆ కోరికను కోరుకున్నాడు, ఆ వరాన్ని స్వీకరించాడు. ఎంతో సంతోషంగా మళ్ళీ తిరిగి వచ్చాడు. తస్యాథ మనుజ శ్రేష్ఠ తే భార్యే కమలేక్షణే వైదర్భీ చ ఏవ శైబ్యా చ గర్భిణ్యౌ సంభభూవతుః. ఆయనకు, ఆ మనుజ శ్రేష్ఠుడు రాజుగారు ఉన్నారో ఆయనకు 2 భార్యలు కదా, కమలాల వంటి కన్నులు ఉన్నవాళ్ళు. మన వైదర్భి, మన శైబ్య, వీళ్ళిద్దరూ కూడా గర్భిణులయ్యారు. తతః కాలేన వైదర్భి గర్భ అలాభుం వ్యజాయత శైబ్యా చ సుషువే పుత్రం కుమారం దేవరూపిణం. మన గర్భాలు ధరించిన రాజుగారి భార్యలిద్దరూ ఇంతకీ ఆ కాలం వచ్చేసరికి ప్రసవించారు. వైదర్భి ఒక అలాభం అంటే గుండ్రంగా ఉన్న ఏదో సొరకాయ లాంటిదో, గుమ్మడికాయ లాంటిదో దాన్ని కన్నది. శైబ్య దేవతలాగా కనిపిస్తూ ఉన్న ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఈ గుమ్మడికాయలాగా ఏదో ఒకటుంది, సొరకాయో, గుమ్మడికాయో దాని నిండా విత్తనాలతో పాటు. అది కలిగేసరికి మన రాజుగారు ఇంకెందుకు దాన్ని పడేద్దాం అనుకున్నాడు. తదా అలాభం సముత్సృష్టం మనఃచక్రే సహ పార్థివః అధా అంతరిక్షాత్ శుశ్రావ వాచం గంభీర నిశ్వనాం. ఏదో సొరకాయని పడేద్దామని మన రాజుగారు మనసులో అనుకుంటూ ఉంటే ఒక అశరీరవాణి, అంతరిక్షవాణి గంభీరమైన స్వరంతో పలికింది. అదేమన్నదంటే, రాజన్ మా సాహసం కార్షీః పుత్రాన్ న త్యక్తుమర్హసి అలాభుమధ్యాత్ నిష్కృష్య బీజం యత్నేన గోప్యతాం సోపస్వేదేషు పాత్రేషు ఘృతపూర్ణేషు భాగశః తతః పుత్రసహస్రాణి షష్ఠిన్ ప్రాప్స్యసి పార్థివ మహాదేవేన దిష్టంతే పుత్రజన్మ నరాధిప అనేన క్రమయోగేన మాతే బుద్ధిః అతోయన్యథా. ఆయన పడేద్దాం అనుకోగానే అశ్రీరవాణి ఏమన్నదంటే, ఓ రాజన్ ఆగాగో, సాహసం ఆకర్షీః, సాహసం చెయ్యకు. సాహసం మంచిది కాదు. సాహసం అంటే సహసాభావం, తొందరపాటు అని అర్థం. తొందరపడకో అని చెప్పింది. మనకు
సాహసము గొప్ప విషయము అన్న అభిప్రాయం ఉండొచ్చు. ఎందుకు అంటే క్షత్రియులకు సాహసం ఎక్కువ అవన్నీ చెప్తూ ఉంటే ఓహో! ఉండాలేమో అనుకుంటాము. అట్లానే సినిమాలన్నీ తీసి సాహసం సాయరా డింబక అంటే నిజంగా ఉండాలేమో అప్పుడు రాజకుమారి దక్కేనురా అని చెప్పినట్టు మనకు గూడా ఓ రాజకుమారి దొరుకుతుందో ఏమో! రాజ్యాలన్నీ వస్తాయేమో! నేను గూడా రాజునవుతానేమో అని అనిపిస్తుంది గానీ, అవన్నీ తొందరపాటుతనాలు చెయ్యరాదు అని అర్థం. సాహసం చేయరాదు. అసలు ఈ సాహసం చెయ్యొద్దు అని చెప్పడం కోసమే ఈ మొత్తం కథంతా మొదలుపెట్టారు మనకు మన గురువుగారు. మన సాగరుల్లాగా సాహసాలన్నీ చెయ్యరాదో. స్థిరంగా ఉండి మనము జ్ఞానార్జన చేయవలసి ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉన్నారు. అందుకోసం ఈ కథ. కాబట్టి సాహసం చెయ్యరాదు తప్పు. సరే అందుకని సాహసం ఆకర్షిహి చెయ్యొద్దు. పుత్రులను త్యక్తుం నార్హసి పుత్రులను పోగొట్టుకోకు తొందరపడి. ఈ అలాబు మధ్యం నుంచి, ఈ సొరకాయలో నుంచి బీజాలను నిష్కృష్య బయటికి తీ. ఆ గుమ్మడికాయ ఏదో, సొరకాయ ఏదో దాన్ని పగలగొట్టి, ఆ లోపల ఉన్న విత్తనాలను ఏదో వాటర్ మెలన్ లాగా ఉంది గదా! దాంట్లో నుంచి విత్తనాలను బయటికి తీ. ప్రయత్నపూర్వకంగా నువ్వు నేతులతో నింపిన కొంచెం వెచ్చగా ఉన్న స్వేదంతో అంటే ఆవిర్లొస్తూ ఉన్న కొంచెం వెచ్చగా ఉన్న పాత్రల్లో విభాగం చెయ్యి. ఒక్కొక్క కుండలో, గిన్నెలో ఏదో దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విత్తనాన్ని ఉంచు. ఆ సమయం వచ్చిందంటే నీకు 60,000 మంది పుత్రులు కలుగుతారు. వాళ్ళను నువ్వు ప్రాప్స్యసి పొందుతావు పార్థివ. తొందరపడకు. మహాదేవుడు నీకు చెప్పాడా లేదా? మహాదేవుడి చేత నీకు దిష్టం, ఉపదేశం అయిందా? కాలేదా? ఆయన నీకు కలుగుతారన్నాక నువ్వు పడేసుకుంటావా? నీకర్థం కాకపోతే అడగొద్దు. ఓ నరాధిపా! నీకు పుత్రజన్మ కలుగుతుంది అని ఆయన ఉపదేశించారు. ఆ ఆదేశాన్ని గూడా పోగొట్టుకుంటావా? ఈ క్రమయోగంతో ఒక పద్ధతున్నది దేనికైనా. తొందరపడితే ఎట్లా? నీ బుద్ధి వేరే విధంగా ఉండరాదో. భగవంతుడు చెప్పినట్టు చెయ్యి అని వినిపించింది. లోమసుల వారు మనకు చెప్తున్నారు. ఏతత్ శ్రుత్వా అంతరిక్షాచ్చ సహ రాజా రాజసత్తమా యథోక్తం తచ్చకారాధ శ్రద్ధ తత్ భరతర్షభ. ఓ రాజసత్తమా, ఓ భరతర్షభ వింటున్నావా యుధిష్ఠిర? ఈ విధంగా అంతరిక్షం నుంచి వినిపించేసరికి మన రాజుగారు ఆ అశరీరవాణి ఎట్లా చెప్పిందో అట్లానే కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆవిర్లొస్తూ ఉన్న ఒక తేమతో ఉన్న నేతులతో నిండిన కుండల్లో ఈ కాయలోని విత్తనాలన్నింటినీ విభాగం చేసి భద్రపరిచాడు. చాలా శ్రద్ధ పెట్టాడు పాపం. చెప్పిన మాటను నమ్మాడు. విశ్వసించి శ్రద్ధ దత్ అంటే విశ్వసించి గొప్ప విశ్వాసంతో ఆ పని అట్లా శ్రద్ధగా చేశాడు. షష్టిః పుత్ర సహస్రాణి తస్య అప్రతిమ తేజసః రుద్రప్రసాదాత్ రాజర్షేః సమజాయంత పార్థివ. ఈ విధంగా చేసేసరికి అప్రతిమమైన సాటిలేని తేజస్సుతో ఉన్న 60,000 మంది పుత్రులు రుద్రానుగ్రహం వల్ల మన రాజర్షికి, మన రాజుగారికి కలిగారు. ఓ పార్థివ యుధిష్ఠిర. తే ఘోరాః క్రూరకర్మాణః ఆకాశ పరిసర్పిణః బహుత్వాచ్చ అవజానంతః సర్వాన్ లోకాన్ సహ అమరాన్. వాళ్ళు ఘోరమైన వాళ్ళు. క్రూరమైన కర్మలు చేస్తారు. ఆకాశంలోకి గూడా చొచ్చుకుని పోతారు. చాలా మంది ఉన్నారు గాబట్టి, మొత్తం లోకాలన్నింటిని ఆక్రమించి, దేవతలతో సహా అందరిని లొంగదీసుకున్నారు. అట్లుంది పరిస్థితి. కొత్తగా ఈయన వేరే సైన్యాన్ని ట్రైనింగ్ అంతా ఇచ్చి, రిక్రూటింగ్ అంతా చేసి, డ్రాఫ్టింగ్ అంతా చేసి తయారు చేయక్కర్లేదు. మొత్తం సైన్యం దెబ్బకి ఆయనకి కలిగింది. ఓ పెద్ద సైన్యాన్ని గన్నాడు మనవాడు. ఇంక వాళ్ళందరూ మొత్తం లోకాలన్నీ ఆక్రమించి మొత్తం లొంగ తీసుకొని ఇంక వీరవిహారం దీని పేరు. త్రిదశాన్ చాపి అబాధంత తథా గంధర్వ రక్షసాన్ సర్వాణి చ ఏవ భూతాని శూరాః సమరసాలినః. యుద్ధంలో గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు మన శూరులు మొత్తం ప్రాణులను, దేవతలను, గంధర్వులను, రాక్షసులను వాళ్ళని లేదు వీళ్ళని లేదు అందరిని ఆ విధంగా అబాధంతా ఎంత బాధలు పెడుతూ ఉన్నారో. మనవాళ్ళు గొప్ప బాధకులు. సాధకులందరికీ అడ్డు. బధ్యమానాః తతః లోకాః సాగరైః మందబుద్ధిభిః
బ్రహ్మాణం శరణం జగ్ముః సహితా సర్వదేవతైః. మన సర్వదేవతలందరూ సహితాహ అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తారు. ఈ విధంగా లోకాలన్నీ సాగరుల చేత, సగరుడి పుత్రుల చేత, సాగరుల చేత, మందబుద్ధుల చేత వధింపబడుతూ ఉంటే వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. ఆయన్ని ఆశ్రయించారు. తానువాచ మహాభాగః సర్వలోక పితామహః. మళ్ళీ వెళ్ళండి వీళ్ళొస్తారు ఆయనకి వెళ్ళండి అంటారు. వీళ్ళొస్తారు ఆయనకి వెళ్ళండి. ఈయనేమనుకుంటున్నాడో మన సర్వలోక పితామహుడు బ్రహ్మదేవుడు, మీరెళ్ళండి ఆ టైమొచ్చినప్పుడు నిండుతాయి, మీరెళ్ళండి ఆ టైమొచ్చినప్పుడు నిండుతాయంటే ఎప్పుడు ప్రళయకాలంలోనా? ఈయనకది ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, ప్రళయకాలపు జలాల్లో ఆయన పాపము ఇంకెవరు కనిపించక భయపడి ఆయన చాలా భీతి పొంది వెతుక్కొని ఏమీ కనపడక ఏంటో పెద్ద చైల్డ్‌హుడ్ ట్రామా ఉంది గదా! ఆయనకి. కాబట్టి ఆ నీళ్లు గుర్తుకొస్తాయో ఏంటో! ఆ టైమొచ్చినప్పుడు ఆ నీళ్లొస్తాయనుకుంటాడో, లేతే ఆ నీళ్లు లేకపోతే మంచిదనుకుంటాడో, లేదా ఆయన దగ్గర ఏం ఐడియా లేదో ఏంటో గాని, ఎప్పుడు చూసినా వీళ్ళెళ్తే ఇంగ ఎళ్ళండి అంటాడాయన. మన మహాభాగ్యవంతుడు పాపం మన బ్రహ్మదేవుడికే ఇట్లాంటి చైల్డ్‌హుడ్ ట్రామాలుంటే మన పని. త్రిదశాహ ఓ దేవతల్లారా అందరూ కలిసి గచ్చధ్వం ఇంకెళ్ళండి. మొత్తం ఎట్లా వచ్చారో అట్లా అందరూ కలిసి మళ్ళీ పోండి. ఇంకెక్కువ కాలం లేదు. అతి దీర్ఘకాలం గాదునా! తొందరలోనే సాగరులందరూ గూడా గొప్ప క్షయం పొందుతారు. మన మహా ఘోరమైన సాగరులందరూ మహా ఘోరమైన సావు చస్తారు. వాళ్లకు భవిష్యత్తులో అట్లా రాత నేనే రాసి పెట్టాను. ఎందుకంటే నా పేరు విధి గదా! విధి రాతలన్నీ నేనే రాస్తాను. బ్రహ్మరాతలన్నీ. పాపం వాళ్ళు టెక్నికలీ ద్విజులు. రెండో జన్మ ఎత్తారు కదా! టెక్నికలీ ద్విజులు. ఎందుకంటే ఒకసారి మామూలుగా అయితే ఏదో గుడ్డులో నుంచి మళ్ళీ పిల్ల బయటకొచ్చినట్టు వస్తే అది ద్విజన్మ అని జెప్తారు. ద్విజులు వాళ్ళందరూ. బల్లులు, కోళ్ళు, పక్షులన్నీ ద్విజన్మలు. లేకపోతే ద్విజులు పళ్ళు. ఎందుకు అంటే ఒకసారి వచ్చిన పళ్ళు ఊడిపోయి మళ్ళీ సెకండ్ సెట్ ఒస్తాయి. కాక ద్విజులు ముందసలేదో స్థూల దేహాన్ని ధరించి తర్వాత జ్ఞాన దేహాన్ని సాధించిన వాళ్ళు ద్విజులు. ఇక్కడ మనవాళ్ళు గుడ్లలో నుంచో, పళ్ళలో నుంచో, బాడీలో నుంచో గాదు. వీళ్ళు పాపము పండుల్లో నుంచి బయటకొచ్చారు. పండులోని ముందు పండుగా పుట్టి తర్వాత మళ్ళీ పిల్లలుగా బయటకొచ్చారు గాబట్టి కుంభాల్లో నుంచి. వీళ్ళు గూడా ద్విజులే తక్కువ వాళ్ళేం గాదు. కానీ వీళ్ళకు గూడా నేను అతి భయంకరమైన, ఘోరమైన చావు ఉందని రాసిపెట్టా వాళ్ళకి. కాబట్టి మీరెళ్ళండి నో ప్రాబ్లమ్ అని జెప్పాడు. దీనికైతే చెప్పాడు గానీ, ఎందుకంటే ఇది ఈయన చేతిలో ఉన్న పని. ఇప్పుడు వీళ్ళకు ఏదో తలరాత పలానా టైంకి పోతారు అని ఎక్స్‌పైరేషన్ డేట్ అయితే ఈయన రాసాడు గానీ, ఆ సముద్రం ఎప్పుడు నిండుతుంది అని దానికి తయారయ్యే టైం, మళ్ళీ సముద్రాలన్నీ పొంగే టైము చెప్పలేదెందుకో పాపం ఆయనకి తెలీదో ఏంటో లేతే ఇందాక మనం అనుకున్నట్టు ఆయన చాలా ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ తోటున్నాడు గాబట్టి మీరు పోండన్నాడు. పోండి అన్నాడు ఎల్లగొట్టేసినట్టున్నాడు. తెలీదు. చూద్దాం. ఈయనకు గూడా కొంచెం లిమిటెడ్ జ్ఞానం గాబట్టి ఇట్లుంది పరిస్థితి. ఏవ ముక్తాః తతః దేవాః లోకాః చ మనుజేశ్వరः పితామహం అనుజ్ఞాప్య విప్రజగ్ముః యథా ఆగతం. ఈ విధంగా చెప్పబడ్డ వాళ్ళై మన దేవతలందరూ లోకాలన్నీ గూడా వచ్చాయట పాపం. లోకాలన్నీ దేవతలన్నీ ఓ మనుజేశ్వర యుధిష్ఠిర పితామహుడి దగ్గర సెలవు పుచ్చుకుని మళ్ళీ ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోయారు. తతః కాలే బహుతిథే వ్యతీతే భరతర్షభ దీక్షితః సగరః రాజా హయమేధేన వీర్యవాన్. ఎంతో కాలం గడిచేసరికి ఓ భరతర్షభ మన సగరుడు అశ్వమేధ యాగం చేద్దామని మన వీర్యవంతుడు ఒక దీక్ష పుచ్చుకున్నాడు. తస్య అశ్వః ఇదో పని మన ఇంద్రుడికి పాపం ఫుల్ టైమ్ జాబ్. ఆయన జాబ్ డిస్క్రిప్షన్‌లో ఒకటుంటుంది. ఎవడైనా ఎక్కడైనా యజ్ఞం చేస్తే ముఖ్యంగా అశ్వమేధం చేసావంటే నువ్వు అశ్వాన్ని కొట్టేయి అని రాసుంటుందక్కడ. ఆయన జాబ్ గ్యారంటీగా పాపం. ఇంక ఎన్ని పనులు చేసినా, చేయకపోయినా మానుకున్నా ఇది మాత్రం గ్యారంటీగా చేస్తాడు. తస్య అశ్వః వ్యచరద్ భూమిం పుత్రైః సుపరిరక్షితః. సముద్రం సహ సమాసాద్య నిస్తోయం భీమదర్శనం.
రక్షమాణః ప్రయత్నేన తత్రైవ అంతరధీయతాం. తస్య అశ్వం ఆయన గుర్రం పాపం తన పుత్రులు సాగరులందరూ రక్షిస్తూ ఉండగా భూమంతా చరిస్తూ ఉన్నది. ఈ సముద్రం దగ్గరకొచ్చింది. సముద్రంలో నీళ్ళైతే లేవు. ఉత్తగనే ఉన్నదది ఖాళీగా ఎండిపోయి. నిస్తోయం నీళ్లు లేని ఆ సముద్రం దగ్గరకొచ్చి సముద్రం లేకపోతే నీళ్లు లేకపోతే దాన్ని సముద్రం అని ఎట్లా పిలుస్తారో మరి. సరే ఇంతకి భయంకరంగా ఉన్నదిట చూడ్డానికి. ఎందుకు అంటే ప్రాబబ్లీ ఆ నీళ్లు లేక బయటపడ్డ చేపలు, మిగిలిన జలచరాలు, చచ్చిపోయిన దానవులు, వాళ్ళ ఎముకలు, కళేవరాలు అన్నీ ఉన్నాయో, అక్కడ లోపల ముచ్చపు చిప్పలు అట్లాంటివన్నీ ఏవేవున్నాయో అవన్నీ గూడా లోపల జీవులన్నీ నశించి ఆ ఊరిగనే ఉన్నాయో, పగడాలన్నీ చెట్లలాగా పెరుగుతాయని జెప్తారు. అవన్నీ గూడా పగడాలు పోయి ఊరిగనే ఎండిపోయి తెల్లగా ఉన్నాయో, ఏంటో తెలీదు మరి. భయంకరంగా ఉన్నదిట. అక్కడికొచ్చారు. అక్కడికి కూడా వచ్చి మరి అక్కడెందుకు తిరుగుతున్నారప్పుడు? అశ్వమేధం చెయ్యాలి అంటే గుర్రాన్ని తీసుకొని అన్ని రాజ్యాల్లో తిప్పితే ఎవరైనా రాజులు ఎదిరించారంటే వాళ్ళని యుద్ధం చేసి గెలిచి మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అది ఏదో రూల్ ఉంటుంది. ఆ సముద్రంలో ఎవరున్నారని నీళ్లు లేని సముద్రానికి తీసుకొనెళ్లారు ఈ గుర్రాన్ని మనవాళ్ళు. సరే వీళ్ళు ప్రయత్నపూర్వకంగా రక్షిస్తున్నారు పాపం. కానీ అక్కడ ఆ సముద్రం నీళ్లు లేని సముద్రం దగ్గరకొచ్చేసరికి మాయమైపోయింది మన గుర్రం కాస్త. ఇంక దాంతో మన సాగరులందరూ "కృతం మత్వా హయోత్తమం" ఆ గుర్రాన్ని ఎవరో అపహరించారు అనేసుకున్నారు వెంటనే. ఎందుకంటే వీళ్ళకి సాహసం ఎక్కువ. ఆగమ్య పితుః ఆచక్యుః అదృశ్యం తురగం హృతం. తేన ఉక్తాః దిక్షుః సర్వాసు సర్వే మార్గతః వాజినం. వాళ్ళు ఆ గుర్రం వెంటబడిపోయారు. అదేమో సముద్రం దాకా వెళ్ళింది. అక్కడ మాయమైపోయింది టపీమని. వాళ్ళేం చేశారింకా మళ్ళీ వెనక్కి తిరిగొచ్చేసారు వాళ్ళు. వాళ్ళ నాన్న దగ్గరికొచ్చి, "నాన్న మేము అన్ని చోట్ల నుంచి ఆ గుర్రం పోతుంటే దాని వెంటబడిపోయాము. అదేమో పలానా చోటుకెళ్ళింది, మాయమైపోయింది. అందుకని మేము వెనక్కి తిరిగొచ్చామని" చెప్పారు వీళ్ళు. వీళ్ళ తెలివితేటలు. ఆ ఉత్తరగాన్ని ఎవరో అపహరించారని చెప్పేసరికి, మన నాన్న "పోండ్రా పోయి మళ్ళీ మొత్తం ఆ గుర్రం కోసం అన్ని దిక్కుల్లో వెతకండి" అని చెప్తే మళ్ళీ బయలుదేరారు. తతః తే పితుః ఆజ్ఞాయ దిక్షుః సర్వాసు తం హయం. అమార్గంత మహారాజా సర్వం చ పృథివీతలం. మొత్తం భూమంతా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతకాలి గదా! ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతకడం మానేసి, భూమంతా వెతుకుతూ అన్ని దిక్కుల్లో వెతుకుతూ ఉన్నారట. ఏంటో మరి. ఇదో రకం ఉంటారు వీళ్ళు. అదేదో కథ గుర్తుకొస్తుంది. ఒక చిన్న జోక్. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్ట్రీట్ ల్యాంప్ కింద వెతుక్కుంటూ ఉంటే, అటునుంచి పోతున్న వాళ్ళు రోడ్డు పై నుంచి పోతున్న వాళ్ళు ఫుట్‌పాత్ పై నుంచి పోతున్న వాళ్ళు, "ఏమమ్మా ఎందుకు ఇక్కడ వెతుకుతున్నావు?" అని అడిగితే, "నా ఉంగరం పోయిందండి. నేను వెతుక్కుంటున్నాను" అని చెప్తే, పాపం వాళ్ళు గూడా వెతకడానికి ప్రయత్నం చేశారట. ఎంతసేపు వెతికినా దొరకకపోయేసరికి అనుమానం వచ్చి, "నువ్వు ఇక్కడేనా అమ్మ పోగొట్టుకుంది? ఎక్కడ పడేసావు?" అంటే, "ఇక్కడ కాదండి పక్కనెక్కడో" అని చెప్తారు. మరైతే అక్కడెక్కడో పడేసుకొని ఇక్కడెందుకు వెతుకుతున్నావు అంటే, "అక్కడ లైట్ లేదండి కనిపించదు. అందుకని ఇక్కడ వెతుకుతున్నానని" చెప్పారు అని ఏదో ఒక జోక్. నాకది గుర్తుకొస్తుంది. మన సాగరులు అట్లున్నారు. పోగొట్టుకున్నది ఒక చోటైతే వెతుకుతున్నది ఒక చోట. కాబట్టి అది దొరకలేదు. నా అధ్యగచ్చంత తురగం అశ్వహర్తారం ఏవ చ ఆగమ్య పితరం చ ఊచుః తతః ప్రాంజలయః అగ్రతః. మళ్ళీ గుర్రం ఎక్కడెక్కడో ఎతికితే పోగొట్టుకున్న చోట కాకుండా ఇంకెక్కడో వెతికితే దొరుకుతుందా? దొరకలేదు. ఆ గుర్రాన్ని అపహరించిన వాడు గూడా దొరకలేదు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికొచ్చారు. "నాన్నగారండి, నాన్నగారండి" దొరకలేదండి అన్నారు. మళ్ళీ ఆయన సముద్ర వన ద్వీప నద నదీ కందర పర్వత వనోద్దేశ నిఖిలేన మహీ నృప అస్మాభిః విచిత రాజన్ శాసనాత్ తవ పార్థివ నచ అశ్వమధిగచ్చామః న అశ్వహర్తారం ఏవ చ అని చెప్పారు. నానా సముద్రాలు, వనాలు, ద్వీపాలు, నదులు, నదీ ప్రాంతాలు, గిరికందరాలు, పర్వతాలు, ఏవో రకరకాల వన ప్రదేశాలు, ఉద్యానవనాలు మొత్తం సర్వము మహి అంతా వెతికాము నాన్న. మేమెంత వెతికినా గూడా ఓ రాజా నువ్వు శాసించిన విధంగా ఓ పార్థివ ఆ అశ్వము కనిపించలేదు. ఆ అశ్వాన్ని అపహరించిన వాడు గూడా కనిపించలేదు అని చెప్పేసరికి శ్రుత్వా తు వచనం తేషాం సహ రాజా క్రోధమూర్ఛితః
ఉవాచ వచనం సర్వాన్ తథా దైవవశాత్ నృప. ఓ రాజా, ఈ మాటలు విన్నాడు. ఎంత కోపం వచ్చిందంటే సగరుడికి. 60,000 మంది ఉన్నారు. అందరు ఇట్లా ఉన్నారు. ఈయనేమో పాపం దీక్ష తీసుకున్నాడంటే ఇంటికెళ్ళడానికి గూడా లేదు. అక్కడే కూర్చోవాలి యజ్ఞవాటికలో. ఆయనకింక వస్తుంది బీపీ. దాంతో కొడుకులందరితో ఈ విధంగా మళ్ళీ చెప్తూ ఉన్నాడు. దైవవశం. ఎందుకంటే పాపం ఆయన చెప్పాడు గదా! మన బ్రహ్మదేవుడు వాళ్ళకట్లా నేను రాత రాసి పెట్టానని. అందుకని. దైవవశం అంటే ఏం వశం? విధి రాత. మన బ్రహ్మదేవుడి వల్లే ఈ విధంగా అన్నాడు. పోండ్రా పోండి. ఆయన ఏమన్నాడు? చాలా విచిత్రమైన మాట అన్నాడు. చాలా విచిత్రమైన మాట అన్నాడు. ఆశ్చర్యపోయాను నేను. పోండ్రా పోయి మళ్ళీ వెతకండి. దొరికితే తీసుకుని రాండి అని చెప్పొచ్చు గదా! ఆయన అసలు అనడం ఎట్లా అన్నాడు? అనాగమాయ గచ్చధ్వం అన్నాడు. భూయః మార్గతః వాజినం యజ్ఞియం తం వినా హ్యశ్వం నా ఆగంతవ్యం హి పుత్రకాః అన్నాడు. అనాగమాయ గచ్చధ్వం ఇంక రాము అనుకోని పోండ్రా పోండి అన్నాడు. ఇంక వచ్చేది లేదనుకోని పోండ్రా అని చెప్పాడాయన. రావడం అనేది అనాగమాయ. ఆగమనం అంటే రావడం. అనాగమనం అంటే రాకపోవడం. ఇంక రామనుకోని పోయిన వాళ్ళు అటే పడి పోండ్రా అన్నాడాయన. ఏంటో మరి. భూయః మళ్ళీ పోండ్రా మీరు. ఆ గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళండి. అశ్వం లేకుండా మళ్ళీ తిరిగి రావడం చేయడానికి వీల్లేదు. ఇంక రామనుకోని పోండ్రా మీరు అన్నాడు. పాపం నిజంగా వాళ్ళు అట్టే పడిపోయారు. ప్రతిగృహ్యతు సందేశం తతః తే సగరాత్మజాః భూయః ఏవ మహింస్నాం విచేతుం ఉపచక్రముః. తండ్రి గారి సందేశాన్ని, ఆదేశాన్ని పుచ్చుకున్నారు వాళ్ళు. మళ్ళీ భూమంతా వెతుకుతూ వెళ్ళడానికి ఉపక్రమించారు మన సగరపుత్రులు సాగరులు. అథ అపశ్యంత తే వీరాः పృథివీం అవదారితాం సమాసాద్య బిళంతశ్చ ఖనంతః సగరాత్మజాः సహ ఖన్యమానః సహితైః సాగరైః వరుణాలయః అగచ్చత్ పరమా ఆర్తిం దార్యమాణః సమంతతః. ఆ వీరులందరూ ఆ భూమిని అట్లా చీలుస్తూ చీలుస్తూ వెళ్ళిపోతూ ఉంటే పెద్ద గోయి అంతా తవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సాగరుల చేత వరుణాలయం అంతా ఆ విధంగా ఘాట్లు పెట్టబడి మొత్తం చుట్టుపక్కలంతా ఎంతో ఆర్తిని పొందుతూ ఉన్నది. అసుర ఉరగ రక్షాంసి సత్వాని వివిధాని చ ఆర్తనాదం అకుర్వంత వజ్జమానాని సాగరైహి. వీళ్ళు అసలు విచక్షణ రహితంగా తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భూమిలో నివసిస్తూ ఉన్న ఎన్నో జీవులన్నీ కూడా అసురులు, ఉరగాలు, రాక్షసులందరూ రకరకాల సత్వాలు, ప్రాణులన్నీ ఆర్తనాదాలు చేస్తూ చనిపోతూ ఉంటే సాగరుల చేత. అట్లా ఉన్నది పరిస్థితి. చిన్న శీర్షాః విదేహాః చ భిన్న జాను అస్థిమస్తకాః ప్రాణినః సమదృశ్యంత శతశః అథ సహస్రశః. తలలు చిన్నాభిన్నం చేస్తూ, దేహాలన్నీ తవ్విపోస్తూ, ముక్కలు ముక్కలు చేస్తూ, వాళ్ళ జానువులు, మోకాళ్ళు, అస్థికలు, మస్తకాలు ఇంకా అది లేదు ఇది లేదు తవ్వుతూ తవ్వుతూ పోతూ ఉంటే ఆ నేలమాళిగల్లో ఉన్న మొత్తం జీవులన్నీ గూడా రకరకాలుగా దెబ్బలు తింటూ చేతులు, కాళ్ళు, తలలు పోగొట్టుకుంటూ వందల కొద్ది, వేల కొద్ది ప్రాణులన్నీ ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏవం హి ఖనతాం తేషాం సముద్రం మకరాలయం వ్యతీతః సుమహాన్ కాలః న చ సః సమదృశ్యత. ఈ విధంగా తవ్వుకుంటూ, తవ్వుకుంటూ, తవ్వుకుంటూ పోతూ ఉన్నారు. చివరికి ఆ సముద్రాన్ని గూడా మకరాలయాన్ని తవ్వుతూ ఉన్నారు. ఎంతో కాలం గడిచింది గానీ అశ్వం మాత్రం కనిపించలేదు. కానీ మాత్రం అనగనగా ఒకానొక సమయంలో ఎంతో కాలానికి తతః పూర్వోత్తరే దేశే సముద్రస్య మహీపతే అపశ్యంత హయంతత్ర విచరంతం మహీతలే. ఇంకా ఆ సముద్రానికి పూర్వోత్తర దేశంలో ఓ మహీపతి ఆ హయాన్ని అక్కడ చరిస్తూ ఉన్నదాన్ని ఆ మహీతలంలో మన వాళ్ళందరూ ఆ గుర్రాన్ని అపశ్యంత చూశారు. ఆ సముద్రానికి పూర్వోత్తర దేశంలో తిరుగుతూ ఉన్న హయాన్ని, గుర్రాన్ని మన వాళ్ళు చూశారు. ఇక్కడ పూర్వోత్తర దేశం అన్న మాట ఎంత అందమైన మాట పెట్టారు మన వ్యాసుల వారు. పూర్వోత్తరము అంటే పూర్వం అంటే ఈస్ట్, ఉత్తరం అంటే నార్త్. సో, పూర్వోత్తరం అంటే నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న దేశం. దాన్ని తెలుగులో ఈశాన్యం అని పిలుస్తారు. ఆ ఈశాన్యం దిక్కుగా ఉన్న సముద్ర ప్రాంతంలో
ఈ గుర్రం కనిపించింది అని దానికర్థం. అది ఒక అర్థము. జనరల్‌గా భౌగోళికంగా జియోగ్రఫీ ప్రకారం ఏదో దిక్కుల్ని బట్టి చూస్తే పూర్వోత్తరం అంటే ఈశాన్యం. ఈశాన్య దిక్కుగా ఉన్నది అని అర్థము. అయితే అంత మాత్రమే అయితే ఏదో ప్రాపంచికమైన అల్పార్థము. దానికి మనము ఈ పదానికి అర్థం చూసామంటే పూర్వం అంటే ముందు, ఉత్తరం అంటే తర్వాత అని ఇంకొక అర్థం మనకు ఆల్రెడీ తెలుసు. ముందు వెతుకుతూ పోతే తర్వాత మనకి ముందు దేన్ని వెతుకుతూ పోతే? ముందు మనము వెతుకుతూ వెళ్తే తర్వాత మనకు ఉత్తరంగా సమాధానంగా దొరికేదేదున్నదో అని పూర్వము, ఉత్తరము, పూర్వోత్తరాలు అని పిలుస్తారు. పూర్వోత్తరాలంటే ముందు వెనక. ముందు వెనక మొత్తం అంతా తరచి చూస్తూ వెళ్తే మనకు దొరకవలసింది, కనిపించవలసింది కనిపిస్తుంది అని ఇంకొక అర్థం. ఇంకొక అర్థం చూద్దాము. పూర్వోత్తరం అంటే ఈశాన్యం. ఎప్పుడైతే నువ్వు చేయవలసిన సాధన చేస్తూ ఉన్నావో, అప్పుడు నీకు ఉత్తరించిపోయే మార్గము, ఆ ఉపదేశము, దేశం అంటే ఇక్కడ ఓన్లీ భూమి ప్రాంతం గాదు. దేశం అంటే కేవలము భూమి ప్రాంతము, ఉత్తరము, పూర్వము, పూర్వోత్తరము అంటే ఏదో డైరెక్షన్ అని అంత మాత్రం చూసామంటే, అంత మాత్రమే చెప్పరు మన వ్యాసుల వారు. నువ్వు చేయవలసింది పూర్వం చేస్తూ ఉంటే ఉత్తరంగా నీకు ఉత్తరించిపోయే మార్గం, ఆ ఉపదేశం నీకు తెలుస్తుంది అని దానికర్థము. పైగా ఇక్కడ పూర్వోత్తరం అంటే ఈశాన్యము. ఈశావాస్యమిదం సర్వం జగత్ యత్కించ జగతి అని మొత్తం ఏదున్నదో, అది నీకు తెలియవలసిన ఉపదేశం ఏదున్నదో అది అప్పుడు తెలుస్తుంది అని దానికర్థము. పూర్వోత్తరం అంటే ఈశావాస్యం తెలుస్తుంది నీకు. ఈశాన్యం అక్కడ ఈశాన్యంలో ఉంటుంది ఈశ్వరము. ఈశ్వర తత్వం నీకు తెలియాలి అంటే ఈశాన్యంలో ఉంటుంది. ఈశ్వర తత్వం నీకు తెలియడానికి ఈశాన్య మూల చూసుకో అని చెప్తే, నువ్వు దేవుడి మందిరం కట్టుకోవడానికి, ఇంట్లో ఏదో దేవుడిని పెట్టుకోవడానికి ఈశాన్య మూల చూసుకుంటాను. ఇంత మాత్రం గాదు. ఈశాన్యం తెలియాలి నీకు. అంటే ఉత్తరించిపోయే మార్గం తెలియాలి. అది ఏదో ఫిజికల్‌గా ఉన్న ప్లేస్, లొకేషన్ కాదు. నీకా దేశము, ఆదేశము, సందేశం, ఉపదేశం కావాలి. దాని కోసం ప్రయత్నం చేయాలి. నువ్వు పూర్వం చేయవలసిన ప్రయత్నం మొత్తం చేస్తే నీకు ఉత్తరించిపోయేందుకు మార్గం ఉత్తరంగా తప్పకుండా దొరుకుతుంది. ఆ ఉపదేశం కలుగుతుంది. ఆ ఉపదేశమేమి పూర్వోత్తరము, ఈశాన్యము. నీకు ఆ ఈశ్వరత్వం గురించి తెలుసుకునే మార్గము కలుగుతుంది అని దానికర్థము. చాలా ముఖ్యమైన విషయము. పూర్వోత్తరము అన్న పదం ఎన్నో రకాలుగా చూస్తే ఏ రకంగా చూసినా సరే అది అదే దిక్కును, దిశను, డైరెక్షన్‌ని చూపిస్తుంది. పైగా దిక్కు పూర్వోత్తర దేశం అన్న పదాన్ని బెట్టుకొని మీరు విచారణ చేస్తూ ఉన్నారంటే మీకు ఆ డైరెక్షన్, ఆ మార్గము, ఆ దారి, ఆ దిశ తెలుస్తుంది. ఇంతకీ అక్కడ తిరుగుతూ ఉన్నది మన హయం అక్కడ కనిపించింది. అక్కడేముంటుంది పూర్వోత్తరంలో, ఈశాన్యంలో ఉండేదేంటి? ఈశ్వరం ఉంటుంది. ఈశాన్యంలో ఉండేదేమి? ఆ ఉపదేశాన్నిచ్చే ఈశ్వరం అక్కడ ఉంటుంది. కాబట్టి కనిపించింది. కపిలంచ మహాత్మానం తేజోరాశి మనుతమకి పైగా. పూర్వోత్తరం అన్నప్పుడు మన వ్యాసుల వారే మళ్ళీ భాగవతంలో దేవహూతికి ఉపదేశం చేసిన తర్వాత మళ్ళీ దేశం చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన పూర్వోత్తరానికి వెళ్ళిపోయారు అని మనకు ఆ విషయంతో అక్కడ పూర్తి చేశారు. అవునో కాదో గూడా చూద్దాం. నాకు అక్కడ పూర్వోత్తరం అని ఉన్నది అని గుర్తున్నది. ఎందుకంటే నేను అక్కడ దాన్ని విచారణ చేస్తున్నప్పుడు నేను దాన్ని అట్లానే చెప్పానని గుర్తున్నది. చూద్దాము. ఇందులో చివరికి ఉంటుంది గదా! మొత్తం మనకు కపిల దేవహూతి సంవాదమంతా అయ్యేసరికి మన కపిలుడు ఉపదేశం చేసి వెళ్ళిపోయిన తర్వాత శ్రద్ధత్స్వ ఏతత్ మతం మహ్యం జుష్టం అని ఆయన కపిలుల వారు ఉపదేశము చేసి మన భగవంతుడు ఆ బ్రహ్మవాది అయిన ఆమెకు చెప్పవలసినవన్నీ చెప్పి ఇక్కడ కపిలః అపి మహాయోగి భగవాన్ పితుః ఆశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య ప్రాక్ ఉదీచీం ఉదీచి అంటే ఉత్తర దిక్కు. ప్రాక్ అంటే పూర్వము. ప్రాకుదీచి దిశం యయౌ అన్నప్పుడు గూడా నేను దీన్ని విచారణ చేస్తూ ఆయన ప్రాగుదీచి దిశ అంటే
ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన భగవంతుడు ఈశానుడు కాబట్టి అనుశాసనం చేసి ఆయన ఈశ్వరత్వం గురించి ఆమెకు అనుశాసనం చేసి ఈశానుడు ఈశాన దిక్కుగా వెళ్ళిపోయారు అని ఉదీచి అన్న దిక్కు గురించి, ఆ దిక్కు గురించి చెప్తూ అదే విషయం చెప్తూ వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఉదీచి దిశను పూర్వ, ఉత్తర దిశ దేశము అని చెప్తూ ఉన్నారు. మన వ్యాసుల వారు అసలు మాట తప్పరు. ఏదైనా చెప్పారంటే ఒక్కటేలాగా చెప్తారు. వాటిని చూసుకునే చూపు, ఆ కన్ను మనకి ఏర్పడుతూ ఉంటే, ఆ జ్ఞానపు దృష్టికోణం మనకు కలుగుతూ ఉంటే మనకంతా ఈశావాస్యమై కనిపిస్తుంది. జగత్ సర్వం ఈశావాస్యమై కనిపిస్తుంది. ఆ విధంగా ఆయన మనకు, మన సాగరులకు కనిపించారు. కపిలుల వారుచ మహాత్మానం తేజోరాశి మనుత్తమం తపసా దీప్యమానం తం జ్వాలాభిః ఇవ పావకం. ఆ మహాత్ముడు కపిలుడు తేజోరాశిలాగా ఉన్నాడు. రాశీభూతమైన తేజస్సులాగా ఉన్నాడు. తపస్సుతో జ్వలిస్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలలాగా ఉన్నారు. ఆయన మన వాళ్లకు కనిపించారు అన్న చోట ఈ అధ్యాయం కూడా పూర్తయింది. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడ ఆపుతున్నాను. శుభం భవతు.